గుజరాత్‌లో అంతు చిక్కనటువంటి వైరస్ చాందీపుర వైరస్. ఈ చాందీపుర వైరస్ అని ఎందుకు పేరు పెట్టారంటే, చాందీపూర్‌లో ఈ యొక్క వైరస్ బయటపడింది గుజరాత్‌లో. మొత్తం 45 రోజుల్లో 27 మంది పిల్లలు చనిపోయారు. దోమలు, ఈగలు, మిగతా కీటకాల ద్వారా ఈ వ్యాధి వస్తుందంటున్నారు గానీ, ఇప్పటికే సేకరించినటువంటి ఆ నమూనాల ద్వారా ఎక్కడా కూడా బయటపడలేదు. కానీ పిల్లలు మాత్రం చనిపోతున్నారు. ఇది ఒక అంతు చెక్కనటువంటి మిస్టరీగా మిగిలిపోతుంది. దీనికోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు మిగతా వాళ్ళందరూ కలిసి చాలా తొందరగా ప్రయోగాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పిల్లలకి ఎటువంటి వ్యాధి వచ్చినా లేదా జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇంకా పూర్తిగా రాలేదు. అయితే గుజరాత్లో గత 45 రోజులుగా మొదలైనప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పిల్లలు ఒక్కొక్కరుగా చనిపోతా ఉండడం, ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యాధి గురించి తెలియకపోవడం, ప్రస్తుతానికి చాందీపూర్లో మాత్రమే ఇది బయటపడడం వల్ల చాందీపూర్ వైరస్ అని పేరు పెట్టారు. కాబట్టి ఒకవేళ దోమల ద్వారా ఇలాంటి ద్వారా వస్తే ఖచ్చితంగా ఇతర రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉంది. కాబట్టి ఇక పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనల్ని మనం కూడా కాపాడుకోవాలి. ఈ వర్షాకాలం దోమలు రాకుండా, ముఖ్యంగా చుట్టుపక్కల చెత్త నీరు లేకుండా ఇలాంటి వాటికి కొంచెం మనం దూరంగా ఉండాలి. అలాగే పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా దోమలు రాకుండా అయితే మనం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలైనా పాటించాలి.